ఇప్పుడు నేను మీకు చూయించబోయేది ఎంతో విశిష్టమైన శ్రీకృష్ణుడి తులసి నోము. దానికోసం ముఖ్యంగా కావాల్సింది తులసి కోట లేదంటే తులసి మొక్క. ఈ నోము కోసం ఒక ప్లేట్ తీసుకొని తమలపాకులు వేసుకొని బియ్యం పోసుకొని బియ్యం పైన శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టుకోవాలి. పక్కనే ఆవులాగా విగ్రహం పెట్టుకోవాలి. తులసి మాల పెట్టుకోవాలి. తులసి కోట వీలు కాని వాళ్ళు ఒక గ్లాస్లో బియ్యం పోసుకొని తులసి మొక్కని పెట్టుకున్నా చాలా బాగుంటుంది. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్నను పెట్టుకోవాలి. వెన్న పెట్టడానికి ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె సిల్వర్దైనా స్టీల్దైనా ఇత్తడిదైనా ఏదైనా బాగుంటుంది. ఆ తర్వాత ఇలాంటిది ఏదైనా ఒక డెకరేషన్ ఐటమ్ ఉంటే పెట్టుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఆప్షనల్, కానీ ఖచ్చితంగా ఉండాల్సినవి మాత్రం తులసి మొక్క లేదా తులసి కోట, శ్రీకృష్ణుడి విగ్రహం, ఆవులాగా విగ్రహం, వెన్న, అది పెట్టడానికి గిన్నె, తులసి మాల, గౌరమ్మ, పసుపు కుంకుమ. అంతే, నోము రెడీ. ఇలాంటివి నచ్చి